రేపన్నది మాదే. తప్పనిసరిగా 27లోనో 28లోనో 29లోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్కగట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా, నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా, ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో. ఇంకా నీకు అది పోలే, అదేదో చింత చచ్చిన పులుపు చావలే. అవి మానుకో. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావు అంతే. నీ ఎంతకు నువ్వు ఎమ్మెల్యే కావు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు. నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో.